నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా నిర్వహించిన ఓటర్ దినోత్సవ సామాజిక సమతా ర్యాలీ. నగరానికే ప్రత్యేక ఆకర్షణగా క్వారీ సెంటర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులకు శంకుస్థాపన. దళితులంటే ఎంపీ భరత్ కు చిన్న చూపు. పార్టీలో ఉన్న వారికే మళ్లీ కండువాలు వేసి చేర్చుకున్నారు. పార్టీలో చేరితేనే లంక భూముల పట్టాలు ఇస్తామని ఎంపీ బెదిరించారు. మాటలు వక్రీకరించడం కాదు, మా ఛాలెంజ్ స్వీకరించండి. మైనార్టీలకు ఏం అభివృద్ధి చేశారని అడిగాం. మీడియా సమావేశంలో షేక్ సుబాన్ బాషా లిమ్రా, మహబూబ్ జానీ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్. షర్మిల మాట్లాడిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిలకి ఏమి అన్యాయం చేశారో ఆమెనే చెప్పాలి. తెలంగాణలో పార్టీ కోసం పనిచేసిన వారికి షర్మిల ఏమి న్యాయం చేశారో, దివంగత రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరలేదని షర్మిల ఎలా అంటున్నారు? తెలంగాణలో మీ వల్లే కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ నేతలు మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు? కేవలం వైఎస్ఆర్ కుమార్తె సీఎం జగన్ సోదరి అన్న అర్హతతోనే కాంగ్రెస్ పదవి ఇచ్చింది. ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈ రోజు 3000 ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు? 25 లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు? ఎలిజిబిలిటీ 5 లాక్ పర్ యానం ఎట్లా చేశారు? 80%, 85-90% దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు? కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ఇవన్నీ నిజం కదా? ఫీజు రీయింబర్స్మెంట్ అప్పట్లో 30-35 వేలు ఇస్తున్నది, ఈ రోజు 100% ఇస్తున్నది. నిజం కాదా? మరి ఎట్లా అడగలిగారా? ఇక్కడ నేమ్ ఎనీథింగ్. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు, వెనకవేసి ఆయన మరింత పదునెక్కించారు, మెరుగుపరిచారు, వాటిని వ్యవస్థీకృతం చేశారు. ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా, ప్రజలకు చెప్తున్నాం. ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈ రోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. షర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు 2.5 ఏళ్లు పార్టీ అక్కడ, నాకు తెలిసి 2.5 ఏళ్లు తెలంగాణలో పెట్టినట్టున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సరే, ఆ స్టేట్కి వెళ్లారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలా మంది అడిగారు, మీ కామెంట్ ఏంది, మీది ఇది అని. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా వీ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాము. ఆమె ఏమైనా మంచి ఇదైతే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాము. సరే, వాట్ ఎవర్ ది రీజన్స్, అది జర్నీ అయింది, సడన్ గా కట్ అయింది. ఈ రోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకుని భుజాన్ని ఎత్తుకుని మోస్తుందో, నేను ఈనాడు కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, ఇంకో TV5 కానీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణలో గమనించండి, ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు. ఆఖరున కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని గాని, నువ్వు పోటీ పెట్టొద్దని గాని ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు. కనీసం సెకండ్ రంగ్, థర్డ్ రంగ్ లీడర్స్ అయినా ఆమెంతటా ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు. రిజల్ట్ వచ్చినాక, అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక, ఈ మీడియా ఎవరైనా, పాపం ఈమె ఇంత కష్టపడింది, తను ఎంతో కొంత డెంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు. వాళ్ళేమని రాశారా? అసలు తెలంగాణలో ఇర్రెలవెంట్ ఎందుకయింది ఈమె? ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ పడినట్టున్నాయి. ఆఖరికి ఇంక్లూడింగ్ ఆ కాంగ్రెస్ తిట్టారు. లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది అయ్యారు. ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసేశారు. అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఎందుకు తిరగలే? కాంగ్రెస్ పక్షాన టీఆర్ఎస్ నిరంకుశమైన దీన్ని ఇచ్చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎందుకు తిరగలేదు? న్యాయమైన ఇది ఉంది అన్నప్పుడు కాంగ్రెస్ ని తీసుకురావాలనుకున్న దాంట్లో తన రోల్ ఎందుకు ప్లే చేయలే? ఆ రోజు వాళ్ళు ఎందుకు అడగలే? ఓపెన్ గానే వద్దు, మాకు వద్దు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు చెప్పారు? చెప్తే ఎందుకు సహించారు? ఇవే ఈ మధ్య ఇటీవల కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ఎవరు రాధాకృష్ణ
ఓపెన్ హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటాడు, రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలని అట్లా తీసుకుంది. అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా, వేరే మీనింగ్ ఏమొస్తుంది నాకు అర్థం కావట్లేదు. ప్రకృతికి ఈ డిఫెక్షన్స్కి సంబంధం ఏముంది? ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి? మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈ రోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి, అందులో సాక్షాత్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎట్లా దాని గురించి ఏమంటారు? ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు అవుతుంటే మీరు మాట్లాడాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. షర్మిలమ్మ గారు తన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ మొదలు పెట్టారు. బహుశా ఈ రోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా. ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు, ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు, సంక్షేమం లేదు, ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నా అనుకున్నారో లేక తెలంగాణలో మాట్లాడుకున్నారో నాకైతే అర్థం కాదు. ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తాం ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు. కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే, ఆమెకు ఏదైనా అన్యాయం జరిగిందని అనుకుంటే ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారో ఆమె చెప్పాలి, ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి. రాజకీయాలనేవి కేవలం పదవులు పంపకం కుటుంబంలో పంచుకోవడానికా, లేక అది ఒక పార్టీ అనేది ఒక హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్ గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నారు. ఏది ఆదర్శప్రాయమైంది మీరు మీడియా కూడా ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ, పార్టీని నడుపుతున్న తీరు కానీ, ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ, ఎక్కడికక్కడ చేయడం అనేది అదే ఆదర్శప్రాయమైంది. ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని, ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చి అండ్ రీజనల్ పార్టీ మోర్ సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నాడో ఆయన ఆలోచనలు, ఆయన వ్యవహార శైలి, ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి. ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు. ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, ఆయన ఇంకొక వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు, లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు, పార్టీని హెల్దీగా ఉంచడానికి ఇలాంటి బంధాలకన్నిటికీ అతీతంగా నడుపుతున్నాడు అనేది ఆదర్శప్రాయమైంది. అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి, లేదు ఇట్లే ఉండాలి, దాంట్లో నాకు ఇంత వాటా రావాలని అనుకున్నారు, రాలేదంటే అదన్నా స్పెసిఫై చేయాలి. జాతీయ ఓటర్ దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన వారు ఓటరుగా నమోదు కావడంతో పాటు వారు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత పిలుపునిచ్చారు. గురువారం స్థానిక వై జంక్షన్ నుంచి ఆనం కళా కేంద్రం వరకు జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ, అంబేద్కర్ స్ఫూర్తితో సామాజిక సమతా సంకల్ప ర్యాలీ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జనవరి 22న ఓటరు జాబితా ప్రకటించడం జరిగిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వారు నమోదు చేసుకున్న వారు వారి ఓటు హక్కు ఉందో లేదో సరిచూసుకోవాలని పేర్కొన్నారు. మీ సమీపంలో ఉన్న బిఎల్ఓ వద్ద, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓటరు జాబితా అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ డే అంటే నేషనల్ ఓటర్స్ డేగా మనము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ జాతీయ ఓటర్ల పండుగ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగిన వాళ్ళు ఓటర్గా నమోదు కావాలని కోరుకుంటున్నాము. మనకి మొన్ననే 2 రోజుల క్రితం జనవరి 22వ తారీఖు ఫైనల్ ఓటర్ లిస్ట్ మనం పబ్లిష్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు వారి ఓటు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వారి ఓటు లేని పక్షంలో, వారి అర్హత ఉన్న పక్షంలో వారు ఇప్పుడు కూడా మనకి ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. కాబట్టి వారి వెంటనే ఫామ్ 6 కానీ వారికి మార్పులు చేర్పులు అనేది ఉంటే ఫామ్ 8, తొలగింపులు ఉంటే ఫామ్ 7 అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓట్లు అనేది వజ్రాయుధము. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ వస్తూనే అప్పుడు ఆ రోజు చూసుకుంటారు వాళ్ళకి ఓటు ఉందా లేదా అని. కానీ ఇది నిరంతర ప్రక్రియ. ఓటర్ నమోదు అనేది చాలా తక్కువ
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్కొని వారి ఓటుని చెక్ చేసుకుని ఓటర్గా నమోదయ్యి వారి ఓటు వజ్రాయుధాన్ని వాళ్ళు వాడాలని. రాజమండ్రి నగరాన్ని బహుముఖంగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో క్వారీ సెంటర్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ కె దినేష్ కుమార్ తో ఎంపీ భరత్ సమీక్షించారు. గురువారం కమిషనర్ ఆర్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్వారీ సెంటర్ ను ఎంపీ భరత్ పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి పనులకు ఎంపీ భరత్, కమిషనర్ దినేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జంక్షన్ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆర్ఎంసీ అధికారులతో ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు. క్వారీ సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలిపారు. పార్లమెంట్ భవన సమూనాలో అద్భుత వేదికను నిర్మించి దానిపై భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్నది ఎంపీ భరత్ ఆకాంక్ష. క్వారీ సెంటర్ ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని స్థల పరిశీలన చేశారు. రాలేదు అక్కడికి బద్దకిస్తారా? ఇది మనకి సర్వే చేసిన డ్రాయింగ్. దాని బ్లూ కలర్ లోనూ అట్లా గ్రీన్ కలర్ ఎందుకు ఇచ్చా ఉన్నదండి మనం చేయబోయేది ఏంటంటే సేమ్ పొజిషన్ గీయించాము. సరే ఎనీవే ఈ మన ఉద్దేశం ఏంటంటే సార్ ఈ టర్నింగ్ రేడియస్ అంటాం మేము దీనికి వచ్చే వెహికల్ ఉంది సార్. ఈ వెహికల్ మూమెంట్ దీంట్లో రావాలి కాబట్టి ఈ టర్నింగ్కి ఇబ్బంది రాకుండా పెడితే మనకి ఈ టర్నింగ్ ప్రాబ్లం వస్తుంది. ప్లస్ ఇది ఒక రోడ్ ఉంది, సో క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఆర్ మోర్. అంటే దీని గురించి మాట్లాడతాం ఎందుకంటే మోర్ వెహికల్స్ మూవ్ రన్ అలా. అది కూడా ఈ వెహికల్స్ కూడా ఇందులోకి వెళ్ళాలి కదా, ఈ వెహికల్స్ కూడా ఇలా తిరగాలి కదా. మోస్ట్లీ ఇటే వెళ్తున్నాయి సార్. ఏదైనా కానీ దానివల్ల ఏమన్నా మనకి ఇబ్బంది వస్తుంది. అప్పటికి మనం వైడెన్ చేసాం 1.52 మీటర్స్ వైడెన్ చేయాలని చెప్పి ప్లాన్ చేసాం. ఇప్పుడు మీకు ఆ కరెంట్ పోల్ ఉందండి, ఆ కరెంట్ పోల్ తీసేశారు అనుకోండి, తీసేస్తే ఈజీగా అయిపోతుందిగా. మైక్ ఉన్న కరెంట్ మైక్ ఉన్నది పోల్ రండి ఒక్కసారి అక్కడ కాదు, అందరూ ఉండిపోండి. ఒకసారి అందరూ ఉండిపోండి. గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గోదావరి బలోత్సవం రెండో పిల్లల పండుగను ఫిబ్రవరి 10, 11 తేదీల్లో రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆహ్వాన సంఘం అసోసియేట్ అధ్యక్షుడు విఎస్ఎస్ కృష్ణకుమార్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కృష్ణకుమార్ తో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి మాట్లాడుతూ ముందుగా ఈ నెల 27, 28 తేదీల్లో బలోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వ పరీక్షల కారణంగా ఫిబ్రవరి 10, 11 తేదీలకు వాయిదా వేశామని, పిల్లల్లో సృజనాత్మకతను పెంచడంతో పాటు ఆట పాట మాట చిత్రలేఖనం కళా ప్రదర్శనలు అనే విధంగా ఈ బాలోత్సవం పాలు పంచుకునేలా చేస్తామని వివరించారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని, పాఠశాలల రిజిస్ట్రేషన్ గడువును వారం రోజుల పాటు పొడిగించామని తెలిపారు. గోదావరి బాలోత్సవం రెండవ పిల్లల పండుగని ఈ నెల జనవరి 27, 28 తేదీల్లో పెట్టాలని చెప్పి ముందు అనుకోవడం జరిగింది. ఆ రకంగానే అందరికీ కూడా ప్రజలందరికీ తెలియచేయడం జరిగింది. అయితే ప్రభుత్వ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈ డేట్లని ఫిబ్రవరి 10, 11 రెండవ శని ఆదివారాలకి మార్చడం అనేది జరిగింది. ఇది తెలియచేయడం కోసం ఈరోజు పత్రికాముఖం ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
మొదటి పిల్లల పండుగని ఏ రకంగా అయితే జయప్రదం చేశారో ఈ రెండో పిల్లల పండుగను కూడా విద్యార్థులు, పెద్దలు, ప్రముఖులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. సంఘ చైతన్యానికి దూరమైన పిల్లల్లో మళ్ళీ సామాజిక చైతన్యం తీసుకొచ్చి అందరినీ కలిసి ఆట పాట మాట అన్న కాన్సెప్ట్ తోటి ఈ గోదావరి బాలోత్సవం రెండవ పండగ రేపు ఫిబ్రవరి 10-11 తారీఖుల్లో రాజమహేంద్రవరంలోని బీటీ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నాము. ఈ ఉత్సవాలకి ఇప్పటికే లాస్ట్ ఇయర్ మొట్టమొదటిసారి మన ఊళ్ళో గోదావరి బాలోత్సవం జరిగితే 10,000 మంది పాల్గొన్నారు. ఏడాది అంతకు మించి లేకపోతే అంతవరకు అంతమంది 10,000 మంది వస్తారనే ఆశతోటి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో 3 డజన్లకు పైగా పోటీలు ఉంటాయి. అన్ని పోటీల్లో పాల్గొనే వారందరికీ ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సులేషన్ ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి. వీటితో పాటు అన్ని ఎక్కువ మంది ఎంట్రీలు పంపించి శ్రద్ధ వహించిన పాఠశాలకు కూడా ఒక గుర్తింపుగా మెమెంటోని అందజేయడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమంతో పాటు ఇందులో అందరూ ఉండడం పాల్గొనడమే కాకుండా ఇందులో పార్టిసిపేట్ చేసిన ఈ అలవాటుని కంటిన్యూ చేస్తే అందరూ కూడా ప్రైవేటు, కార్పొరేటు, గవర్నమెంట్ అనే స్కూల్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి పాల్గొనే విధంగా ఒక ఉత్సవ వాతావరణంలో, పండుగ వాతావరణంలో జరుగుతున్నారు. వాళ్ళందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాది ఏర్పాట్లతో పాటు అన్ని పిల్లలకి పోషక పదార్థాలు పెట్టడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా చేస్తున్నాము. వీటి కాకుండా ఏ విధమైన ఎంట్రీ ఫీజు, రుసుములు అవి లేకుండా ఈ కార్యక్రమాలు మన నగరంలోని ప్రముఖులు, విద్యాసంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలని జయప్రదం చేసి రాజమహేంద్రవరానికి ప్రతి ఏటా జరిగే ఒక పండుగలా దీన్ని భావించి దీన్ని జయప్రదం చేసుకుంటే తక్కిన చోట్ల కొన్ని చోట్ల అయితే విజయవాడలో అయితే బాలోత్సవ భవన్ అని భవన నిర్మాణం కూడా చేశారు. ఆ స్థాయికి మనం కొద్ది సంవత్సరాల్లో వెళ్ళే పరిస్థితి రావాలని కోరుకుంటూ ఉత్సవాలను జయప్రదం చేయాలని అందరికీ మనం చేస్తాం. దళితులంటే ఎంపీ మార్గానికి భరత్ కు చిన్న చూపని 41వ డివిజన్ దళిత నాయకుడు మర్రి పుష్పరాజ్ ఆరోపించారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కోటిలింగాలపేటలో జరిగిన వైకాపా చేరిక కార్యక్రమం వార్డు ఇన్ఛార్జ్ లేకుండా జరిగిందని తప్పుపట్టారు. పార్టీలో చేరి తేనె, లంక భూములకు పట్టాలు ఇస్తామని ఎంపీ అనడం బెదిరింపు కాదా అని ప్రశ్నించారు. ఇదివరకే పార్టీలో ఉన్న వారికే మళ్లీ కండువాలు వేసి మళ్లీ చేర్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడ ఉన్న బిచ్చగాడి కూడా పార్టీ కండువా వేసి చేర్చుకున్న వారి జాబితాలో కలిపేశారని ఆరోపించారు. తాము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని, స్థానిక నాయకులతో సంబంధం లేకుండా ఇలాంటి విధానాలతో ఎంపీ వర్గ పోరును ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. మనిషికి 3,000 అడిగితే 500 రూపాయలు 500 ఇస్తే ఆ కార్యక్రమం జరిగిందండి. ఒక పెద్దగా అసలు ఏం జరుగుతుంది, కార్యక్రమం ఎవరు డీల్ చేస్తున్నారు, అక్కడ ఏంటి లోటుపాట్లు ఏం చూసుకోవాలని బాధ్యత మీకు లేదా? ఎంపీ గారికి ఉండాలి కదా, లోటుపాట్లు చూసుకోవాలని బాధ్యత ఎంపీ గారికి ఉండాలి. ఈ చివరి అతను ఉన్నాడు, బెగ్గర ఉన్నది, బెగ్గర కూడా కొనివేస్తారు. సరే నేనంటే చూసుకోవాలని చెప్తున్నా. తప్పని తెలిసిన మీ అంతర్గత విషయం మీరు ఎంపీ గారితో, మీ పెద్దలతో చర్చించుకున్నారా? మరి ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటి సార్? ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇదే సార్, మాకు తెలియకుండా ఇలా జరుగుతున్నాయి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాను సార్. అందుకే మీరు ఒక శ్రీకాకుళం వారసుగా, లెక్కపూడి వారసుగా మీరు ఎంపీ ఆరోపిస్తున్నారు. ఈ పార్టీ అంతర్గత పార్టీ పెద్దలు మీరు అదే సార్ మీకు స్టార్టింగ్ అదే చెప్పాను సార్. సార్ ఇదైతే తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు. ఇది స్థానికంగా నా సమస్య, మా కోటెగలపేటలో దళితుల సమస్య. నేను దళిత పెద్దగానే మాట్లాడడానికి వచ్చాను అంతే తప్ప ఆయనకే సార్ చేసిన తప్పు. పార్టీ పరంగా సెటిల్ చేసుకోవడం లేదు సార్. ఎవరు మాట ఉంటారు సార్? అయినా ఒకరు మాట అనేది ఇంత దాకా రాదు కదా సార్. దళితులంటే చాలా చిన్న చూపు సార్. మెయిన్ దళితులు పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుందండి. ఇది పక్కన పెడితే సార్ మాకు బాధ కలిగింది సార్. పార్టీ ఇలా చెడ్డ పార్టీలో ఉన్న వాళ్ళు జాయిన్ చేసుకోవడం సార్. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న టీడీపీలో ఉన్న వాళ్ళే జాయిన్ చేసుకుంటే అర్థమండి. పార్టీలో ఉన్న వాళ్ళే మళ్ళీ పార్టీలో జాయిన్ చేయడం, అది లేడీస్ ఇంట్లో లేడీస్ వచ్చి వాళ్ళు తలకాయలు వేసుకుంటే కానీ కార్యక్రమం చేయలేదండి అక్కడ. నాకు అదే బాధ సార్. అందరూ నా దగ్గర వచ్చి బాధపడితే నాకు బాధ వేసి హాస్పిటల్ పడడం జరిగింది. వాళ్ళందరూ ఏంటంటే హాస్పిటల్ వచ్చారు, ఏ గుర్తింపు లేకుండా అలా తిరుగుతున్నాం. మా భర్త గారు కాదండి, భర్త గారు మీ భర్త గారు. కోఆర్డినేటర్ ఉన్నప్పుడు చాలా చక్కగా ఉండేది సార్. రౌత్ సూర్యప్రకాశ్ సార్ ఆయన జాయిన్ అవ్వండి సార్. ఆయన ఉన్నప్పుడు జాయిన్ అవ్వండి మేము. నా పేరు మర్రి పుష్పరాజ్, నాది కోట్లింగల్పేట.
మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం వర్గపూర్ కాదు, ఇది రాజకీయ పరంగా పెట్టలేదండి. ఓన్లీ కోట్లింగలపేట దళితుడిగా నా బాధను చెప్పుకోవడానికి నేను ప్రెస్ మీట్ పెట్టానండి. మరి ఈరోజు నిన్న కాక మొన్న జరిగిన పార్టీ జాయినింగ్లో ఒకటే చెప్పానండి నేను, బెదిరింపులతో పార్టీలో చేర్పులు, అమాయక దళితులతో ఆటలు, ఇది చేసిన ఎంపీ గారు, కేవలం ఎంపీ గారి కోసమే నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఇప్పుడు దాకా గుర్తు రాలేదండి. ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈయనకి వార్డులన్నీ గుర్తొచ్చి వార్డులోకి వచ్చి వార్డులో ఎవరికి చెప్పకుండా, పెద్దలు ఎవరికి చెప్పకుండా ఎవరో ఒక వ్యక్తి, పనికిరాని వ్యక్తిని తీసుకుని వచ్చి అతని ద్వారా పేటలో జాయిన్ అవ్వడానికి, పేటలోకి ఎవరో పెద్దలు లేరా అండి? పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ సమక్షంలో మాకు చెప్పి మాకు ఇంటిమేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఒక స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టు మీరు ఉండాలి. ఎవరి భర్తలు పిలితే వచ్చేవాళ్ళు చేసుకోవడం, పార్టీలో వాళ్ళు జాయిన్ చేసుకోవడం పెట్టండి. నేను ఆల్రెడీ పార్టీలో ఉన్నవాళ్ళు మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకోవడం పెట్టండి. మా ఆధ్వర్యంలో పార్టీలో మేము ఎప్పుడో జాయిన్ చేసుకున్నాం. నాకు అందరూ బంధువులు లెక్క, మేమంతా ఒకే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాం. నెక్స్ట్ మరి రాజమండ్రి సిటీ కూడా మీరు తెచ్చుకోవాలని చాలా కోరుతున్నాం. కానీ మీరు చేసే పని ఏంటండి? ఒక స్థాయిలో ఉండి మీరు అందరినీ కలుపుకొని వెళ్ళిపోదు తప్ప ఇలా దళితుల పట్ల చిన్న చూపు ఉండకూడదండి. ఒక సమస్య కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించకుండా ఇది మీరు ఇందులో జాయిన్ అవ్వండి, నా సమక్షంలో జాయిన్ అవ్వండి, నా సమక్షంలో జాయిన్ అయితే అప్పుడు మీకు ఇలా నేను పట్టాలు ఇస్తాను, జాయిన్ అవ్వండి పట్టాలు ఇచ్చేస్తాను. లేదు, ఆ సబ్జెక్ట్ అసలు మాట్లాడలేదు. ఉద్యోగాలు అంటే అది కూడా మీరు ఫైట్ చేసుకోవాలి. ఏదైనా ఫైట్ చేసుకోవాలంటే మా మీద తిరిగి కేసులు, ఇది కరెక్ట్ కాదని ఎంపీ గారు. సరే, ఈ కార్యక్రమం చేయడానికి ఒక్కొక్కరు మనిషికి 1000 రూపాయలు 500 వేసుకున్న మనుషులు కూడా ఉన్నారు. 500 అంటే ఇంట్లో వాళ్ళకి భోజనం రాదా? పార్టీ ఎవరు చేస్తున్నారు? వార్డు ఇన్ఛార్జ్ లేకుండా అక్కడ పార్టీలో చేర్పులు ఎలా వచ్చారండి మీరు? ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు దాకా మీరు వార్డును టచ్ చేయలే. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే గారు నిలబడుతున్నారు అని చెప్పి మీరు వార్డులు గుర్తొచ్చి, కానీ ఇంక అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా మీరు వార్డును టచ్ చేస్తున్నారు. వార్డు ఇస్ వార్డు కనుక్కోకుండా కొబ్బరికొట్టు కొట్టేసి వెళ్ళిపోతున్నారు. రోడ్లు కంప్లీట్ అవ్వట్లేదు, అక్కడ ఉన్న రోడ్లు వేయట్లేదు. మళ్ళీ సీతంపేటలో ఆర్చి అంటున్నారు, ఆర్చి కూడా లేదు. అసలు ఆర్చి కూడా పెట్టకూడదు సార్. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని తాము ఎప్పుడు చేస్తున్న డిమాండ్ అని, అయితే దానిని వదిలేసి మాటలు వక్రీకరించడం సరైన పద్ధతి కాదని, తమ ఛాలెంజ్ ను స్వీకరించి ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఏం చేశారో చెప్పాలని టీడీపీ నూర్ బాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుభాన్, రాజమండ్రి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహబూబ్ జానీ, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బాషా లిమ్రా డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకులు మీడియా సమావేశం సందర్భంగా ఆదిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీ పట్ల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తామెప్పుడు నగరంలో ముస్లింల కోసం ఏం చేశారని ప్రశ్నించాం తప్పితే వ్యక్తిగతంగా ఏనాడు దూషణలు చేయలేదన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాం మాత్రమేనని తెలిపారు. జంజలీషా షాదీఖానా, దానవేపట్లో మదీనా షాదీఖానా, అలాగే నెహ్రూ నగర్లో ఒక షాదీఖానా. ఇంకెంతకంటే ఏం కావాలో వాళ్ళకి? వీళ్ళందరూ కూడా అక్కడ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, అక్కడ పెళ్లిళ్ళకి వెళ్తూ ఉంటారు. అది ఎవరు కట్టిందో మర్చిపోయి మీరు ఏం చేశారు అంటారు. సరే, మేము 93 లక్షలు శాంక్షన్ చేశాం రహమత్ నగర్ షాదీఖానాకి. అలాగే 25 లక్షల రూపాయలు మా ఎంపీ గారు మురళీమోహన్ గారు మున్సిపల్ కమిషనర్ గారి అకౌంట్ లో ఎంపీ ల్యాండ్స్ నిధుల్ని జమ చేశారు. దానికి టెండర్లు పిలిచారు. అలాగే ఈద్గా గ్రౌండ్ కి టెండర్లు పిలిచారు. ఈ రెండింటికి కూడా ఎర్రా ప్రసాద్ అని కాంట్రాక్టర్, అతను టెండర్ లో పార్టిసిపేట్ చేశాడు. అతను టెండర్ దక్కించుకున్నాడు. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలకు ముందే ఎలక్షన్ కోడ్ రావటం వల్ల అతను పని మొదలు పెట్టలేదు. సరే, ఎన్నికలు అయిపోయినాయి. దురదృష్టవశాత్తు మేము ఓడిపోవడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చారు. ఏం చేయాలి? ఆ పనులు పూర్తి చేయాలి కదా. మీరు ఎక్కడ చేశారంటారు. వీళ్ళు కనపడదా? జీవోలు కనపడవా? ఈ కాంట్రాక్టర్ ఎర్రా ప్రసాద్ అన్న వ్యక్తి వాళ్ళ యొక్క వైసీపీకి సంబంధించిన వ్యక్తే. మరి అతను అడిగితే చెప్తాడు కదా, ఈ కాంట్రాక్ట్ 2 నాకే వచ్చినాయి, నేనే కట్టలేదు, మీరేమో నిధులు విడుదల చేయడానికి భయవేసింది మాకు అని చెప్పి అతను చెప్పొచ్చు కదా. వచ్చిన నిధుల్ని, ఎంపీ ల్యాండ్స్ ని కూడా వెనక్కి తీసుకెళ్లిపోయిన దౌర్భాగ్యపు గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. సిగ్గుండాలి అసలు మీకు.
సిగ్గుండాలి. మేము తెచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వెనక్కి తీసుకెళ్లిపోయి మళ్ళీ ఏం చేశారని అడగటంలో అసలు మీకు మనసు ఎలా అవుతుందయ్యా నాకు అర్థం కాదు. అలాగే 200 మందికి కుటుంబేషన్లో మేము మా ప్రభుత్వంలో ట్రైనింగ్ ఇచ్చి కుటుంబేషన్ ఇవ్వడానికి రెడీ చేసుకుంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆపితే తర్వాత మళ్ళీ మీరు ఏం చేశారు? ఆ మిషన్ల మీద ఉన్న చంద్రబాబు నాయుడికి స్టిక్కర్ తీసేసి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ అంటించి మీ ఎంపీ గారిని తీసుకొచ్చి పంచిపెట్టే ఘనత మీది. ఇక మీరు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడతారా? పోనీ అది అయితే అయిపోయింది. మరి కనీసం అప్పటి నుంచి ఎప్పటికి ఏమన్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కన్నా ₹1 తెచ్చారా? ఒక్క మిషన్ అన్నా ఎవరికైనా సంక్షేమానికి ఇచ్చారా? ఒక లోన్ ఇచ్చారా? ఒక చిన్న తరహా కుటుంబ పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎవరికైనా అవకాశం కల్పించారా? వృత్తి వ్యాపారాలు చేసుకుని వాళ్ళు ఎవరికైనా ₹1 ఇచ్చారా? ఏం చేశారు? మొన్నే నేను ఆర్టీ యాక్ట్ లో తీసుకుంటే కార్పొరేషన్స్ కి ఎన్ని నిధులు ఇచ్చారు 4 సంవత్సరాలు 9 నెలలకి అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను ఒక లెటర్ పెట్టి తీసుకోవడం జరిగింది. దానిలో వచ్చింది ఏంటో తెలుసా? ఈ 4 సంవత్సరాల్లోనూ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి 2 కోట్లు, నూర్ భాషా కార్పొరేషన్ కి 2 కోట్లు, మైనారిటీ కమిషన్ కి 2 కోట్లు, ఉర్దూ అకాడమీకి 2 కోట్లు, 2 కోట్లు. ఏ మూలకంగా వాళ్ళ జీతాలకు కూడా సరిపో, అందులో పనిచేసే ఎంప్లాయీస్ జీతాలకు కూడా సరిపో. ఇంకా సిగ్గు లేకుండా మేము 10 కార్పొరేషన్లు పెట్టాం, 56 కార్పొరేషన్లు పెట్టాం. మైనార్టీకి 12 మందికి పదవులు ఇచ్చాం. అంత ఎందుకు ఇచ్చారు మీరు పదవులు? ఉపాధి హామీ పథకంలో మీ కార్యకర్తలను పెంచి పోషించుకోవడానికి, వాళ్ళకి జీతాలు ఇవ్వటానికి మీరు పథకాలు ఇచ్చారు, వాళ్ళు పదవులు ఇచ్చారు. ఆ పదవులు ఎందుకు? వారి ద్వారా ముస్లిం మైనార్టీ వర్గాలకు వెనక్కి పంపించడం జరిగింది. అలాగే రాజమండ్రిలో చాలా అభివృద్ధి జరిగిపోయింది అని చెప్పి అంటున్నారు. ఏం అభివృద్ధి? మీ ఎంపీ గారు ఏమైనా చేశారా? మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో చేశారు. మీ అదృష్టం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరు లేరు, ఆయన ఒకటే ఎంపీగా ఉన్నాడు కాబట్టి మున్సిపాలిటీలో ఆయన ఆట సాగుతుంది. మున్సిపల్ నిధులతో ఆయన అభివృద్ధి చేశారు తప్ప ఆయన సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ తెచ్చిన ఏమీ లేవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. క్రితం రాజమండ్రి ఆజాద్ చౌక్ లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సదస్సు జరిగితే జనసేన పార్టీ నుంచి మా మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. దానిలో మేము కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి 2014లో జనసేన తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు తదనంతరం జరిగిన అభివృద్ధి గురించి కూడా మాట్లాడటం జరిగింది. నిన్న మాట్లాడుతూ జనసేన బీజేపీతో ఉంది, మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఎవరో పెళ్ళలేదు అంటున్నారు. జనసేన బీజేపీతో ఉంది, అది బీజేపీతో మేము సంసారం చేస్తున్నాం. మీకులాగా అక్రమ సంబంధం అయితే మాత్రం పెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చుట్టూ ఉండే రక్షణ దళం ముస్లిం సోదరులే. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి 2019లో ఓడిపోయినప్పటికీ సుమారు 35 మంది మైనార్టీ కౌలు రైతులు చనిపోతే రాష్ట్రం మొత్తం మీద వారి కుటుంబానికి ₹1,00,000 ఆదుకున్న చరిత్ర శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. సిగ్గుచేటు ఏంటంటే కడప జిల్లా మన ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో సుమారు 8 మంది రైతులకి ₹1,00,000 కౌలు రైతులు చనిపోతే, వ్యవసాయం చేసి చనిపోతే వారి కుటుంబానికి ₹1,00,000 ఆదుకున్న చరిత్ర శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. అదే కాకుండా తన కష్టాజీతంలో మన రంజాన్కి మదర్సాకి విజయవాడలో కొన్ని మసీదులు, పాడుపడిన మసీదుల అభివృద్ధి కోసం సుమారు ₹45 లక్షల ఇచ్చిన చరిత్ర శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. అంతేకాకుండా 2014లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పోటీ చేస్తే రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. గెలిచిన సమయంలో మా మైనార్టీలందరూ కూడా అప్పుడు ఉమ్మడి కూటమిగా పోటీ చేశారు కాబట్టి మైనార్టీలందరూ కూడా మన బీజేపీ అభ్యర్థిని గెలిపించడంలో చాలా కృషి ఉంది. దానికి గాను ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అనేక మంది ముస్లింస్ కి మన సుభాన్ గారు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన నుంచి కూడా కలిసి ముస్లింలకి అనేక స్కీముల ద్వారా రుణాలు ఇప్పించడం జరిగింది, ముద్రా స్కీమ్ ద్వారా. అంతేకాకుండా సుమారు 120 మంది జేఎల్జీ గ్రూపులు, జాయింట్ లైబిలిటీ గ్రూపులను పెట్టేసరికి 5 మంది కలిపి గ్రూపుల కింద పెట్టి ఆ గ్రూపులకి
ఒక్కో గ్రూప్కి 75,000 చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరిగింది. ఈ రోజు ఎప్పుడు కూడా నాయకులు అనేవాళ్ళు అటు ప్రభుత్వాలకి ఇటు ప్రజలకి మధ్యలో ఒక వారధిగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు చేరే విధంగా ఉండాలి. కనీసం రాజమండ్రిలో ఉన్న మైనార్టీ నాయకులు కనీసం ముస్లిమ్స్కి కనీసం ఏమీ చేయలేకపోయారు. అది కాకుండా రాజమండ్రిలోని భరత్ గెలుస్తాడు అని చెప్పి పదే నిన్న భరత భజన తప్ప వేరే కార్యక్రమం అయితే ఏమీ చేయలేదు. భరత్ గెలిచేవాడైతే మొన్న మున్సిపల్ కార్పొరేషన్ రద్దయ్యి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు? నిజంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చుంటే మన కనీసం మన సోదరులకి మా మైనార్టీ వైఎస్ఆర్సీపీ మైనార్టీ సోదరులకి కనీసం ఒక 2 కోఆప్షన్ మెంబర్స్ అన్న వచ్చాయేమో. వస్తే కనీసం అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో కార్పొరేషన్ ఎలక్షన్ మా సోదరి ఉన్నీషా గారు కానీ చాన్ భాష గారు కానీ కౌన్సిల్లో ఉండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వీళ్ళు కూడా నిజంగా కార్పొరేషన్ ఎలక్షన్ లో కోఆప్షన్ మెంబర్లు అయ్యి ఉంటే సుమారు ఏమైనా చేసి ఉండేవారేమో అనుకుంటాను నేను. కనీసం వారిని చేయలేని పరిస్థితిలో ఈ నాయకులు ఉండిపోయారు. కనీసం వీళ్ళు ఏమైపోయిందంటే ఈ రాజకీయ నిరుద్యోగులు అందరికీ కూడా కార్పొరేషన్ డైరెక్టర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, నూర్ బేషా ఫెడరేషన్ కార్పొరేషన్ డైరెక్టర్, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ అనే పదవులు పనిచేశారు తప్ప వాళ్ళకి ఏ జీతాలు వస్తున్నాయి తప్ప వాళ్ళ బతుకు తెరువు నడుస్తుంది తప్ప కనీసం ముస్లిం సమాజానికి వాళ్ళు చేసింది అయితే మాత్రం శూన్యం. ఇప్పుడు రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. ఇది జీర్ణించుకోలేక రకరకాలుగా అక్కసు కక్కుతున్నారు. అంతే తప్ప వారికి ఏదో జరుగుతుంది, రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది అనేది మాత్రం వాళ్ళకి కలగానే మిగిలిపోతుంది. ఈ 5 సంవత్సరాలు ఎంజాయ్ చేశారు, ఈ ఎంజాయ్గా మీకు పరిమితం అయిపోతుంది. మీరు ప్రజలకి ముస్లిం సమాజానికి ఏమన్నా చెయ్యాలి, సేవ చేయాలని చెప్పి మన లోకల్ మైనార్టీ నాయకులు ఏమన్నా కోరుకుంటే రండి, తెలుగుదేశం పార్టీలోని జనసేన పార్టీలో రండి. మనందరం కలిసి మంచి హృదయంతో మన రాజమండ్రిలో ఉన్న ముస్లిం కోసం మనందరం కూడా పాటుపడదాం. రాబోయేది ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుంది. మంచి కార్యక్రమాలు చేద్దాం, ఆ విధంగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే భారతదేశ ప్రజాస్వామ్యం పరిడ వీలుతుందని టీకే విశ్వేశ్వరరెడ్డి 25/1/2024 గురువారం నాడు స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్ర జూనియర్ కాలేజ్ కళాశాల పీజీ కళాశాలలో జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఓటు ఒక ఆయుధమని, ఆ ఓటు అనే ఆయుధాన్ని ఎటువంటి ప్రలోభాలకు కానీ, డబ్బుకు కానీ, కులానికి కానీ, మతానికి కానీ, మద్యానికి కానీ లొంగకుండా భారతదేశ ఓటర్లు మరియు యువ ఓటర్లంతా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు ఉన్న ప్రతి భారతీయుడు ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. నేటి యువత రేపటి భావి భారత పౌరులని, వారు మంచి సమాజాన్ని నిర్మించే బాధ్యత యువతపై ఎంతైనా ఉందని, అది ఒక్క ఓటుతోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఎలక్ట్యూషన్ థర్డ్ ప్రైజ్ తాడేపల్లి కల్పన. ఎస్ఏ రైటింగ్ ఫస్ట్ ప్రైజ్ తాడేపల్లి కల్పన. ఎస్ఏ రైటింగ్ సెకండ్ ప్రైజ్ కింతాడి చిన్నారి ప్రశాంతి. ఎస్ఏ రైటింగ్ థర్డ్ ప్రైజ్ పొలమరిశెట్టి తేజస్వి. అందరికీ హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే. యాక్చువల్గా నేషనల్ ఓటర్స్ డే అనేది 2011 నుంచి మనం సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసాం. సో దిస్ ఇస్ ద 14th నేషనల్ ఓటర్స్ డే విచ్ వీఆర్ సెలబ్రేటింగ్. సో ఈ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఓటర్స్ ఎట్లా రిజిస్టర్ అవ్వాలి. ఎవరైతే January 1st 18 years నిండి ఉన్నారో, ఇంకా కొంతమంది హ్యాండ్స్ రైజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? వాళ్ళకి ఇంకా 18 years పూర్తి కాలేదు కాబట్టి. సో ఎవరైతే 18 years కంప్లీట్ చేసి ఉన్నారో January 1st వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఓటర్స్ గా రిజిస్టర్ అవ్వాలి మన దానికి అనే థీమ్తో మనం ఈ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోయినా మన ఆఫీస్లో కూడా ఇంకా Form 19 అవైలబుల్గానే ఉన్నాయి. ఎవరైనా రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటే
ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అయిపోయిందమ్మా. ఇది వరకు మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తే మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డు, ఫోటో అవన్నీ ఇచ్చి మళ్ళీ మీ కాన్స్టిట్యుయెన్సీకి తీసుకెళ్ళి ఇస్తే కానీ అయ్యే పరిస్థితి లేదు. కానీ రీసెంట్ డేస్లో ఆన్లైన్ వల్ల మీరు ఎక్కడి నుంచి అయినా సరే అప్లై చేసుకుని మీరు ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీని బాగా యూటిలైజ్ చేసుకోండి. మీరు మీ కాన్స్టిట్యుయెన్సీకే వెళ్ళి ఇవ్వక్కర్లేదు. సపోజ్ రాజనగరం నుంచి ఒక అమ్మాయి ఈ కాలేజ్లో చదువుతుంది అని అంటే మీరు రాజనగరం తీసుకెళ్ళి ఇవ్వక్కర్లేదు. మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అందరూ కూడా దృష్టి పెట్టి కంపల్సరీగా ఓటర్స్గా రిజిస్టర్ అవ్వాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఏంటి, బ్యాలెట్ ఇస్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్. అంటే బుల్లెట్ కన్నా కూడా బ్యాలెట్ పవర్ఫుల్. అందరూ ఓట్ చేసి ఒక పర్సన్ని అయితే విన్ చేయొచ్చు, లేదంటే లూజ్ చేయొచ్చు. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. ఎలక్ట్ చేసుకున్నాక అయ్యో ఇలాంటి నోట్ ఎన్నుకున్నామే అని అనుకునే కన్నా ముందే సార్ చెప్పినట్టు ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉంటారో, ఎవరైతే మనకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎన్హాన్స్ చేసి ఎంప్లాయబిలిటీ ప్రొవైడ్ చేయగలుగుతారో అలాంటి నాయకుడిని ఎన్నుకోండి. ఈ ఫ్రీ కాకుండా ఫ్రీ ఇవ్వడం తప్పని కాదు, ఫ్రీతో పాటు డెవలప్మెంట్ అనేది కూడా ఎవరైతే సమానంగా చూస్తారో సో అలాంటి నాయకుడిని మీరు ఎన్నుకోవడానికి ట్రై చేయండి. సో అందరూ జాగ్రత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటారని నేను కోరుకుంటూ ఇప్పుడు చిన్న ప్లెడ్జ్ ఉంది, ప్లెడ్జ్ చేద్దామమ్మా. కాలేజమ్మా 365 రోజుల్లోనూ ఏదో డే కాకుండా ఖాళీ ఉన్న డే పేరు చెప్పడం సండే కూడా ఏదో ఉంటుందమ్మా. చిల్డ్రన్స్ డేయో, ఫాదర్స్ డేయో, మదర్స్ డేయో, ఏదో డే ఉంటుంది. 340 రోజులు పెట్టేసి అది చాలా కింద మళ్ళీ ఆ డేట్ ఇంకొక డేట్ కింద ఏదో తండ్రి పుట్టినరోజు లేదా అమ్మ పుట్టినరోజు అలాంటివి ముఖ్యంగా ఏంటంటే అన్ని డేస్ కంటే కూడా వాటర్స్ డే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఓటు హక్కులు ఏం చేస్తారు? అందరూ కూడా ఆ పార్టీ కూడా అనిపిస్తుంది, ఈ పార్టీ కూడా అనిపిస్తుంది. అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని దాంట్లో ఓటు ఎక్కడ రాలేదు. ఎందుకంటమ్మా ఒకప్పుడు ఈ రాజకీయాలు లేకపోతే ఈ ప్రజా ప్రతినిధులుగా ఉండే వాళ్ళంతా కూడా చాలా నిస్వార్థంగా చేసేవారు. మన రాష్ట్రం తీసుకుంటే వావులాల్ గోపాలకృష్ణ గారు, నాయకురావు గారు వీళ్ళంతా కూడా పుస్తకం సుందరయ్య గారు వాళ్ళకున్న ఆస్తులన్నీ పోగొట్టుకుని రాజకీయం చేసి ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రాజకీయ నాయకులు అలా లేదు. దోచుకుందాం, దాచుకుందాం, ఆడి తరం వెళ్ళిపోవాలి, ఆడి రెండు తరం వెళ్ళిపోవాలి, ఆడి మనవలకి వెళ్ళిపోవాలి. 4-5 తరాలకు సరిపడిగా దోపిడీ వ్యవహారం చేస్తారు. ఇలా దోపిడీ వ్యవహారం చేయడం వల్ల ఏమవుతుందంటే డబ్బులు ఎవడో ఊరికే చెప్పారు కదా, ఓటింగ్ లేదు లేదా ఓటింగ్ 3000 ఇచ్చినాడు ఆ డబ్బంతా మళ్ళీ నెలలాగా కలెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు? కలెక్షన్ చేస్తారు. ఎక్కడ ప్రభుత్వ భూములు దోచుకోవడం, ఇసుక ర్యాంపులు దోచుకోవడం, లేదా దొంగసారాలు కాంప్లెక్స్ అమ్ముకోవడం, ఇలాంటివన్నీ చేస్తారు. వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు అలా మారడానికి కారణం ఎవరు? ప్రజలే కారణం. ఎందుకంటే నేనేమో ఓటేసినప్పుడు ఇంటికి వెళ్తే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కూడా కాబట్టి మా అపార్ట్మెంట్లో మొత్తం 15 ఫ్యామిలీలు ఉన్నాయండి, మాకు ఎవరు పంచిపెట్టలేదండి. వాళ్ళు అప్పుడే చెప్పేస్తారు ఇంకా ఎలక్షన్కి రాలేదు 2 నెలలు ఉంది కాబట్టి ఈసారి మాకు ఎలక్షన్కి మా లిఫ్ట్ పనిచేయట్లేదు, మా కొత్త లిఫ్ట్ వేసి పెట్టాలండి మా అపార్ట్మెంట్కి. కాబట్టి ఎక్కడ పోతుందో ఏంటో తెలియదు. దాన్ని మార్పు చేసి మీరు దేశాన్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఎవరితో యువతమే ఉంటుంది, ముఖ్యంగా ఆడపిల్లలనే ఉంటుంది. ఎందుకంటే మమతలు ఎవరు ఇప్పుడు అలా ఆలోచించే పరిస్థితిలో లేరు. ఎంతసేపు 500 సంపాదించే సాయంత్రం అయ్యేటప్పటికి ఆ ఆటో గాడికి ఫైనాన్స్ కట్టేసి మిగతా డబ్బులు పొలం తినేంతవా బ్రాంతి తాగేంతవా. మన ఎవడో చెప్తాడు వాటరింగ్ రోజుకి 200 వస్తుందట, అడిగి రోజుకి 250 రూపాయలు తాగుతాడంటే సింపుల్గా వదిలిపులు ఇచ్చేటండి. సాయంత్రం 250 రూపాయలు తాగాలి. 250 రూపాయలు 300 తాగితే నెలకి ఎంత అవుతుంది? 300 తాగితే నెలకి 9,000 వస్తుంది. అంటే 10,000 రూపాయలు తాగే పోతుంది. తెల్లైపోయి తెలంగాణ అంటే ఆ రకంగా తయారైపోయింది.
మరి ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధం, దాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకూడదు. మీకు తెలుసు, ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో, అలాగే ఎవరైతే ఈ సొసైటీని బాగు చేస్తారో అని చెప్పి మీరు ఆలోచన చేసి వాళ్ళకి ఓటేసి వాళ్ళని ఎక్కిస్తే రేపు సొసైటీ బాగుపడుతుంది. అంతేగాని ఇది డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులు ఇచ్చారు, ఈ డబ్బులు ఇచ్చారు, ఆవిడెక్కిస్తే అడిగారు ఇంకో మాత్రం ఈ రాష్ట్రం చాలా నాశనమైపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ ఆ ఉచితాలు, ఆడు ఉచిత చెప్తున్నాడని ఈడు ఉచిత చెప్తాడు, ఈడు ఉచిత చెప్తున్నాడని ఆడు ఉచిత చెప్తాడు. ఈ ఉచితాలన్నీ తీసుకోవడం ఎవరి డబ్బది? మనం 10 రూపాయలే కట్టే డబ్బే వాళ్ళకి మనకు ఉచితాలు అని ఇచ్చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. ఇవాళ మన రాష్ట్రంలో 1,63,000 మంది ఇంజనీరింగ్ సంవత్సరం ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయిన సంవత్సరానికి 1,20,000 మంది బయటకు వస్తున్నారు. ఏది ఇంజనీరింగ్ పట్టా పూర్తి చేసి సంవత్సరానికి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చెప్తుంది. 1,20,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మన రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి? కనీసం ఈ మధ్యగానే వస్తాయి. అంటే ఏంటి, డెవలప్మెంట్ జరగాలి కదా. అంటే ఆ పరిస్థితిలో మీకైతే ఉద్యోగాలు వస్తున్నాయి. మీరు ఎవరు ఉద్యోగం చేయాలంటే ఇక్కడ మనకి షాపింగ్ మాల్ లేదా మలబార్ గోల్డ్ అది 15,000 ఇచ్చేసి, లేదా 20,000 ఇచ్చి సాఫ్ట్వేర్ ఇచ్చేస్తున్నారు. రాజమండ్రి ఎక్కువైపోయింది, బంగారు కొట్టులో బట్టలు కొట్టి. మీరు ఎవరో ఉద్యోగం చేస్తారంటే చాలా కలగదు గవర్నమెంట్ 15,000 చెప్తాను. ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాయి బాగుంటుంది, 20,000 అలా రోజు వచ్చి ఎవరైనా పంపించిన సార్ మాకు వారికి కావాలని కానీ ఇంజనీరింగ్ చదివినప్పుడు మాత్రం అక్కడ ఉద్యోగాలు రాలేదు. ఎందుకంటే ఆ వచ్చి ఈ స్టాఫ్లో పనిచేయాలంటే ప్రెస్టీజ్గా ఫీల్ అవుతున్నారు. అందు గురించి ఆ ఇంటికేటర్ పిచ్చుకుంటే అన్ని తిరుగుతున్నారు. ఎవరికైనా అదృష్టం బాగుంటే హైదరాబాద్లో బెంగళూరులో వస్తుంటే లేకపోతే అక్కడ ఉద్యోగాలు. కాబట్టి మీరు ఏంటంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన యొక్క యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరికీ కూడా హ్యాపీగా ఉండేలాగా ఎవరైతే మరి నాయకులు ఉంటారో, ఎవరైతే ఎడ్యుకేటెడ్గా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఓటేసి గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరు కూడా అందరికీ చెప్పాలి, ఏ బాబు తీసుకుంటారులే కానీ అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు. ఓటు మాత్రం పలానా ఆయన బాగా చదువుకున్నాడు, ఆయన బాగా డెవలప్మెంట్ చేయగలడు, మనందరికీ ఉపాధి అవకాశాలు కల్పించారు, ఆయనకే ఓటు చేద్దామని చెప్పి మీ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి అందరికీ చెప్పాలి. ఇప్పుడు మీకు ఓటు హక్కు, ఓటు తీసుకోలేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఓటర్ కాని వాళ్ళు చేతులు ఎత్తడమ్మా. ఎవరికి ఓటు లేదా? అందరూ ఏది వెళ్తారు, ఏది కావాలంటే ఏం చేయాలి, ఏదేం చూద్దాం. ఏం ప్రాబ్లం అయితే పర్వాలేదు. అంటే మళ్ళీ మీరు కూడా డబ్బులు వస్తాయి కదండి, దొంగ కొట్టి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 4,600 మంది ఉద్యోగుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథకం జేఏసీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తులు డిమాండ్ చేశారు. గురువారం రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయం వద్ద డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథకం జేఏసీ తూర్పుగోదావరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు త్రిమూర్తులు మాట్లాడుతూ గడిచిన 23 సంవత్సరాలుగా డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథకంలో పనిచేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు, నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, నాడు నేడు, సున్నా వడ్డీ, జగనన్న తోడు, జగనన్న హౌసింగ్ కాలనీల నిర్మాణం, పేదలకు సుస్థిర జీవనోపాధులు పెంపుదల వంటి సంక్షేమ పథకాలు అమలులో కీలక పాత్ర పోషిస్తున్నామని తెలిపారు. నమస్తే. గౌరవ సీఎం గారికి తూర్పుగోదావరి జిల్లా సెర్ప్ ఉద్యోగులందరి తరఫున మేము మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. 23 సంవత్సరాలుగా మేము సెర్ప్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం పేదలు, నిరుపేదల మహిళల కోసం. 23 సంవత్సరాల నుంచి మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చమని మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు
మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా డిమాండ్లు నెరవేరుస్తానని మీరు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చున్నారు. ఆ మాటలో భాగంగా మేము ఏమైతే అడుగుతున్నామో అంటే కారుణ్య నియామకాలు చేయమని అడుగుతున్నాం. కరోనా సమయంలోనూ అంతకు ముందు కూడా చాలా మంది మా సెర్ప్ స్టాఫ్ చనిపోయి ఉన్నారు. ఆ కుటుంబాలు రోడ్డున పడి ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి మా ఉద్యోగ వయసుని పెంచమని అడుగుతున్నాం. అందరికీ పెంచారు, మమ్మల్ని మీరు విస్మరించారు. కాబట్టి మా డిపార్ట్మెంట్ని కూడా గుర్తుపెట్టుకుని మాకు కూడా చేయమని అడుగుతున్నాం. ఏదైతే మీరు రెగ్యులరైజ్ చేయడం కోసం జీవోఎం వేశారో ఆ జీవోఎం వారు జీవోఎం వేశారు, కానీ మాకు ఏ విధమైన న్యాయం చేయలేదు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి క్యాడర్ ఫిక్సేషన్ చేస్తూ మాకు 14 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు ఇవ్వలేదు. ఆ ప్రమోషన్లు కూడా కల్పించమని, ఇంక్రిమెంట్లు ఇప్పించమని కోరుతున్నాము. మా ఈ ప్రధానమైన డిమాండ్లు మీ పరిధిలో మీరు చేయదగినవే కానీ చేయలేనివి ఏమీ కాదు. మీరు పెద్ద మనసుతో ఆలోచించి మా ఈ డిమాండ్లను పరిష్కరించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు హేమనాగలక్ష్మి, నేను ఏపీఎంగా పనిచేస్తున్నాను. అండి, మా పేరు త్రిమూర్తులు, నేను ఏపీఎంగా పనిచేస్తున్నాను. 23 సంవత్సరాలుగా మా సెర్ప్ ఉద్యోగులు 4600 మంది ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాము. ఈ అందరూ కూడా రెగ్యులర్ చేస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఈ హామీ నెరవేరలేదని ఈ రోజున నిరవధిక సమ్మెకి వెళ్ళడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులరేషన్ అండి. ఈ రెగ్యులరేషన్ చేయడంలో మన జీవోఎం కూడా వేయడం జరిగింది ప్రభుత్వము. వెంటనే దాని మీద తగిన నిర్ణయం తీసుకుని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ఇంతవరకు రావడానికి కారణం కూడా మీకు తెలియచేయాలండి. 23 సంవత్సరాల నుంచి మహిళల జీవనోపాధుల మీద బ్యాంక్ లింకేజు, అలాగే శ్రీనిధి, ఉన్నతి వంటి ఎన్నో పథకాలని, అలాగే ఆసరా, మన నవరత్నాల పథకంలో భాగంగా ఆసరా, చేయూత వంటి పథకాలను కూడా మేము నిర్వహిస్తున్నాం సమర్థవంతంగాను. వీటి మీద మీరు ఇచ్చిన ప్రతి పనిని అమలు చేస్తున్న మా కుటుంబాలని కూడా బాగా పట్టించుకుని మాకు న్యాయం చేయాలని, మాకు సత్వరమే మా డిమాండ్లన్నీ అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇందువల్లనే మేము ఈ సమ్మెని నిరవధికంగా కొనసాగిస్తున్నాము. వెంటనే మా యొక్క న్యాయమైన కోరికలను అమలు చేయాల్సిందిగా, వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నామండి. 23 నుంచి సమ్మెకి మేము దిగామండి. ఈ రోజు నుంచి నిరవధికంగా సమ్మెకి పూర్తి స్థాయిలో దిగడం జరిగింది. త్రిమూర్తులండి, ఏపీఎం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు సామాజిక విశ్లేషకులు కాలమిస్ట్ సుంకవల్లి సత్యరాజు గణతంత్ర భారతం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుంకవల్లి సత్యరాజు మాట్లాడుతూ ప్రపంచంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నప్పటికీ భారతదేశం తట్టుకొని నిలబడగలగడం విశేషమని పేర్కొంటూ దేశ ప్రజల శ్రమ శక్తి, యువశక్తి దీనికి కారణమని, భారతదేశానికి యువత ఒక వరమని, యువతకు చదువుతో పాటు నైపుణ్యత అత్యంత ఆవశ్యకమని వివరించారు. సింగపూర్, స్విట్జర్లాండ్, లక్నో వంటి చిన్న దేశాలు కూడా ప్రపంచంలో ధనిక దేశాలుగా కొనసాగుతున్నాయని, వీటి ఆర్థిక శక్తికి గల కారణాలు తెలుసుకుని మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇప్పటికే భారతదేశం ప్రపంచంలో 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ప్రపంచ జనాభాలో మొదటి స్థానం ఆక్రమించిన భారత్ ఆర్థికంగా కూడా అగ్రదేశాలకు దీటుగా ఎదగాలని సుంకవల్లి సత్యరాజు ఆకాంక్షించారు. బ్రిటన్ వంటి దేశాలు ఆర్థికంగా క్షీణించాయని, పాకిస్తాన్ లాంటి దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టించే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. శ్రమ లేనిది ఏ దేశం కూడా పురోభివృద్ధి చెందదు. మీరందరూ గుర్తుంచుకోవాలి. యువతరం ఇప్పుడు జరిగేది ఏంటంటే పరిస్థితులు మనకి ప్రతిదీ కూడా ఒక నామోషికి భావిస్తున్నాం. ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం నామోషికి భావిస్తున్నాం. చివరికి ఇంట్లో అంట్లు తోవడం కూడా నామోషికి భావిస్తున్నాం. కూలి పని చేయడం నామోషికి భావిస్తున్నాం. చేతుర్తులు చేయడం నామోషికి భావిస్తున్నాం. కానీ ఇదే వృత్తులను నగరాలకు చేయడానికి మన యువత అనేటువంటి సంసిద్ధంగా ఉందన్నమాట. మరి ఏంటి పరిస్థితి? మరి అందరూ నగరాలకు వలసపోయి అక్కడే స్థిరపడిపోతుంటే పల్లెల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకోవాలి. మహాత్మా గాంధీ అన్నాడు, భారతదేశం యొక్క ఆత్మ పల్లెల్లోనే ఉందని. నిజమే కదా? అంతా కూడా భారతదేశం అంటే ఒక గ్రామీణ ప్రాంతాల సమాహారం అని గాంధీ ఆ రోజే ఉద్బోధించాడు అన్నమాట. మరేంటి పల్లెలు అనేటువంటివి ఇలా ఎక్కడికక్కడ చదువుకున్నటువంటి యువత అంతా కూడా నగరాలు పెరిగిపోతే అక్కడ జనసాంద్రత పెరిగిపోతుంది, మురుగువాళ్ళు అనేటువంటి విపరీతం పెరిగిపోతాయి, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది, ట్రాఫిక్ సమస్యలు అనేటువంటి కూడా పెరిగిపోతాయి అన్నమాట. వాళ్ళందరినీ పోషించడం ఆ నగరాలకు అనేటువంటి కష్టసాధ్యం అయిపోతుంది. ఈరోజు చూసాం, ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలనేటువంటి ఊహల్లో విహరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్వేర్ అనేటువంటిది మనకు ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఒక బ్యాగ్ ఉండాలి, ఆ బరువు మొయ్యాలి.
వైట్ కలర్ జాబ్ అన్నారు దాన్ని, ఆఫీసులో కూర్చోవాలి. కానీ వాళ్ళు వచ్చే జీతాలంతా మీకు తెలుసు, కొత్తగా వెళ్ళే వాళ్ళకి 15,000 దాటి 20,000. సంవత్సరానికి కూడా జీతాల్లో కూడా ఐక్యమైనటువంటి ఉందన్నమాట. ఒక 1000 రూపాయలు 1500 వేస్తారు. మరి అదే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళంతా కూడా చిన్న చిన్న వృత్తుల్లో చేసుకున్నాం. ఒక ఎలక్ట్రీషియన్స్ కానీ, లైట్ మెకానిక్స్ కానీ, ఇతరత్త కూలి పని చేసుకున్న వాళ్ళు అంతా కూడా ఇక్కడ చాలా ఎక్కువగా సంపాదన ఇస్తున్నారు. దాదాపుగా బైక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్స్ కూడా లక్షల్లో జీతాలు అనేటువంటి సంపాదిస్తున్నారు. కానీ అక్కడ నగరాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళంతా కూడా ఈరోజు 10,000తో 15,000తో ఒక షేరింగ్ రూమ్ తీసుకుని హాస్టల్లో ఉంటూ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు అనమాట. మరి ఏది బెటర్ అంటారు మీరంతా? ఏది బెటర్ అంటారు? విచ్ ఈజ్ బెటర్? పల్లెల్లో ఉండడం బెస్టా, నగరాలకు వెళ్ళడం బెస్టా? పల్లెల్లో ఉండడం. ఎందుకంటే గతంలో కూడా పల్లెల్లో ఎక్కడికక్కడే ఆర్థిక వ్యవస్థలు అనేటువంటి ఉండేవన్నమాట. ఈ రోజు పల్లెల్లో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థలు అనేటువంటి నశించిపోయినాయి అనమాట. ప్రతి ఒక్కళ్ళు పట్టణానికి వెళ్ళిపోతున్నారు, ప్రతి చిన్న విషయానికి కూడా. మరి అందరూ కూడా ఇలా నగరాలు వలసపోతుంటే పల్లెల యొక్క పరిస్థితి ఆలోచించాలి. మరి ఎంతో చక్కని ప్రకృతి పల్లెల్లో ఉంటుంది, కాలుష్య రహితంగా ఉంటుంది. దాదాపు నగరాలతో పోలిస్తే మా పల్లెల్లో కాలుష్యం అనేటువంటి తక్కువే. కాబట్టి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఇంత సుందరమైనటువంటి ప్రకృతిని మనం వదిలేసుకుని నగరాలకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. అంటే ఈరోజు సరళీకృత ఆర్థిక విధానాలు అంటారు. గ్లోబలైజేషన్ వల్ల సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చాయి. గతంలో మాదిరిగా ఏ దేశానికి ఆ దేశం గిరిగీసుకుని బ్రతికేటువంటి పరిస్థితులు అనేవి లేవు. అప్పట్లో ఉండే ఏ దేశానికి ఆ దేశమే నెంబర్ 1 అనమాట. ఏ ఊరికి ఆ ఊరు నెంబర్ 1. మా ఊరు మా ఊరే, మీ ఊరు మీ ఊరే. కాబట్టి మా ఊరితో మీ ఊరికి సంబంధం లేదు, మా రాష్ట్రంతో మీ రాష్ట్రానికి సంబంధం లేదు, మా దేశంతో మీ దేశానికి సంబంధం లేనటువంటి పరిస్థితులు ఉండేయంటే అక్కడ ఆర్థిక వ్యవస్థలు అప్పట్లో అలా బలంగా ఉండేవి. కాబట్టి ఇతరుల మీద ఆధారపడేటువంటి పరిస్థితులు ఉండేవి కదనమాట. మరి ఇప్పుడు అంతా కూడా గ్లోబలైజేషన్ వల్ల ఒక దేశం మరొక దేశంతో సత్సంబంధాలు ఉన్నాయి, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. దాని కారణంగా ఏ ఒక్క దేశంలో ఏ చిన్న సమస్య ఏర్పడినప్పటికీ కూడా అది ప్రపంచాన్ని అంతటినీ కూడా ప్రభావితం చేస్తుంది అన్నమాట. అందుకే ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేటువంటి సంభవిస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా తలకిందులు అయిపోతున్నాయి. భారతదేశం చాలా వరకు మెరుగ్గా ఉందన్నమాట ఆర్థికంగా. కారణం ఏంటంటే మీకు అంతా తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి యువత వ్యవసాయ దేశం, అదే శ్రమశక్తి నమ్ముకున్నటువంటి దేశం అన్నమాట. కాకపోతే జనాభా అనేటువంటి కొంతవరకు తగ్గుముఖం పడితే బాగుంటుంది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కొంతమంది జనాభా పెరగాలనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ పరిస్థితి ఎలా ఉండేది? అస్తవ్యస్తంగా ఉండేది అన్నమాట. అంతా కూడా కుల మతాలతోటి, అనేకమైనటువంటి సంఘర్షణతోటి, అనేకమైన అలజడులతోటి భారతదేశం ఉండేది. మరి ఆ రోజు స్వాతంత్రం రావడానికి అనేక మంది మహనీయులు త్యాగాలు చేశారు. ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, ఒక భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఒక సుఖదేవ్ లాంటి వాడు, రాజ్గురు లాంటి వాళ్ళు, లాలా లజపతి లాంటి వాళ్ళు, గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు, ఇక మహాత్మా గాంధీ లాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మన దేశ స్వాతంత్ర్యానికి విశేషమైనటువంటి కృషి చేశారన్నమాట. వాళ్ళ యొక్క కృషి ఫలితంగా మనకి ఆ రోజు 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. మరి భారతదేశం స్వాతంత్రం సిద్ధించడానికి మన యొక్క వీరుల యొక్క త్యాగాలే కాకుండా అంతకు ముందు ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా కారణం అన్నమాట. ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళంతా కూడా మన దేశాన్ని సహాయం చేయమని వాళ్ళు అడగడం జరిగింది. అదే మనం దాదాపుగా అవకాశంగా తీసుకున్నాం. ఆ తర్వాత ఉప్పొంగినటువంటి ఉద్యమాలు బ్రిటిష్ వాళ్ళకి కంటి మీద పురుగు లేకుండా చేసేది. పీజీటీల సమస్యల తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పోతంశెట్టి దొరబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం సభ్యత్వ క్యాంపెయిన్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ఉన్నత పాఠశాల ప్లస్లలో పీజీటీలుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఏ విధమైన ఇంక్రిమెంట్ మంజూరు చేయలేదని, ఈ సమస్య పరిష్కారానికి ఎస్టీయూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. అలాగే పదోన్నతి లేకుండా డిఈఓ పూల్లో పనిచేస్తున్న భాషా పండితుల సమస్య పరిష్కారానికి తాము కృషి చేస్తామని దొరబాబు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్టీయూ అలుపెరగని పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. అలాగే ఈ నెల 28న అల్లవరంలో జరిగే 77వ ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పేరు ప్రొఫెసర్ దర్బాబు, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని. ఈరోజు కపిలేశ్వరం మండలం ఎస్టీయూ మెంబర్షిప్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ స్వాగతం తెలిపి మా ఓంపతి శాస్త్రి గారి సారథ్యంలో చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎస్టీయూ పక్షాన పాఠశాలలో ఉన్నటువంటి సోదరులందరికీ ఇచ్చిన పిలుపు ఏంటంటే రేపు 77వ వార్షిక కౌన్సిల్ అమ్మాపురం పక్కన ఉన్నటువంటి గుడ్డివాన్సింత అల్లవరం మండలం గుడ్డివాన్సింత వద్ద సత్యకస్తూరి కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా 77 వసంతాలు జరుపుకుంటున్న ఏకైక ఉపాధ్యాయ సంఘం ఈ రాష్ట్రంలో ఎస్టీ అని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ మిత్రులందరినీ సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. దాని తద్వారా జరిగినటువంటి ఈ ఉద్యమంలో ఎస్టీ ఉద్యమంలో భాగస్వాములమని చెప్పి అందరినీ పిలిపిస్తూ వారికి ఆహ్వానించడం జరిగింది. జై ఎస్టీయూ, జై ఎస్టీ. పాఠశాలలో ఉపాధ్యాయులని మాట్లాడే సందర్భంలో పీజీటీ ఇక్కడ హై స్కూల్ ప్లస్ కూడా ఉండడం జరిగింది. దాంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి పీజీటీలు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒక ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి నియమించడం జరిగింది. గత మే నెలలో రిక్రూట్ అయినప్పటికీ ఈనాటి వరకు ఏ విధమైనటువంటి ఇంక్రిమెంట్ ఇవ్వలేదని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని మా రాష్ట్రాంగం ద్వారా ప్రభుత్వాన్ని నివేదించి వాళ్ళకి సత్వరమే ఒక ఇంక్రిమెంట్ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి, అదేవిధంగా పండిట్స్ సంబంధించి లాంగ్వేజ్ పండిట్స్కి ఆ పోస్ట్ ప్రమోషన్ ఇవ్వకపోవడం వల్ల ఎల్పీలుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు డిఓ పూల్లోంచి ఎగ్నెస్ట్గా పీడీల్లో పనిచేస్తూ రోజుకో పాఠశాల ఉన్నట్టుగా నెలకో పాఠశాలలో పనిచేసే విధంగా ఉత్తర్వులు వస్తూ ఉన్నాయి. దానివల్ల ఏదో ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాని మీద కూడా పీఈటీలు పండిట్స్ తెలుగు పండిట్స్ ప్రమోషన్లు కల్పించి వెంటనే సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా మా రాష్ట్రంలో నివేదించి వాళ్ళకి పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తామని చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి వెల్లడించారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో 33,19,000 మందికి సొంతింటి కలను సాకారం చేయడానికి కార్యాచరణ చేస్తున్నామన్నారు. స్థానిక వై జంక్షన్ లో ఉన్న ఈట్ అండ్ ప్లే గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2021లో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించానని, రుడా పరిధిలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని సుమారు 40 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వాటిలో చాలా పనులు పూర్తి కాగా కొన్నిటిని ప్రారంభించామని, మరికొన్ని శంకుస్థాపన చేశామని, కొన్ని టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. సామాజికంగా అన్ని విధాలుగా కూడా ఉండాలని ఎన్నో రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల అకౌంట్లో వేస్తున్నారు. ఈరోజు ఇళ్ల పట్టాలు కూడా మహిళల అకౌంట్లకు తీసుకుని వచ్చి ఫేస్ వైజ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ అన్ని విధాలుగా కూడా ఈరోజు ఇళ్ళు కట్టడమే కాదు, జగనన్న కాలనీలు మరి సుమారు 17,000 కాలనీలు జగనన్న కాలనీలు మరి రూపొందించింది గొప్ప ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అటు డ్రైనేజ్ అవ్వండి, కరెంట్ అవనివ్వండి, రోడ్స్ అవనివ్వండి, పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ మనకి స్వతంత్రం వచ్చి మరి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఇంత గొప్ప డ్రాస్టిక్ చేంజ్, ఇన్ని ఇళ్ళు ఇచ్చిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా మా మనసున్న మహారాజు మా జగనానికే సాధ్యం అని చెప్పి మరి తెలియజేస్తూ ఇంత మహత్తరమైన కార్యక్రమానికి మరి నన్ను చైర్పర్సన్ కింద మరి నిర్మించినందుకు నిజంగా నేను చాలా ఆనందంగా భావిస్తూ, ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 2-3 మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా నేను 100% కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇది ఆల్రెడీ రాజమండ్రి అర్బన్ రూరల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా కూడా ఎయిర్పోర్ట్ రోడ్లోది కేసెస్ కూడా తీసేయడం జరిగింది. అవన్నీ కూడా ఫేస్ వైజ్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసి ఇచ్చే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మాటిస్తే మాట మీద నిలబడే ముఖ్యమంత్రి ఈరోజు వైఎస్ జగన్ అన్న. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మేము అందరం కూడా కృషి చేస్తాను. ప్రత్యేకంగా నా వంతుగా ఖచ్చితంగా ఆయన గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తానని తెలియజేస్తూ, నిన్నటి రోజున మిథునన్న వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. రేపు 30వ తారీఖున ఏలూరులో కార్యకర్తల సమావేశం కూడా పెట్టి ఈరోజు కార్యకర్తలు అందరినీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మే అందరం కూడా
అందరూ కూడా కార్యకర్తలు అందరం కూడా బయలుదేరాలి. రేపు 30th ఏలూరులో జరిగే సభను కూడా సో మీ ద్వారా మరి మా కార్యకర్తలు మేము అందరం కూడా విజయవంతం చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, సో అదేవిధంగా ఇంత మహత్తరమైన కార్యక్రమాల్ని ఇంత మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కుయుక్తి రాజకీయాలు వచ్చినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరి దీవెనలు ఖచ్చితంగా జగనన్న మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో అదేవిధంగా ఇదేమి ప్రెస్ మీట్ కాదు. ఎవరు లేరండి. ఇల్లు నిర్మాణం అంటే ఫేస్ వైజ్ జరుగుతున్నాయి, మీరు అందరూ చూశారు. సో ఖచ్చితంగా మీరు చూస్తే వెలుగుబందలో ఆల్రెడీ 9,000 ఇళ్ళు కన్స్ట్రక్షన్ అన్ని పట్టాలు ఇచ్చారు. అందులో 4,000 ఇళ్ళు కన్స్ట్రక్షన్స్ లో కూడా జరుగుతున్నాయి. సో అదేవిధంగా రాజమండ్రి రూరల్లో వచ్చేటోడికి వేమగిరి 1, వేమగిరి 2లో కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో ఫేస్ వైజ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఇంకొక 1 yearలో ఖచ్చితంగా జగనన్న కాలనీస్ చెప్పాను కదా, 16,000 కాలనీస్ రెడీ అయిపోతున్నాయి. సో జగనన్న చేసి చూపిస్తారండి. యాక్చువల్గా అది కూడా వాళ్ళ మీద ఎస్పీ ఆఫీస్లో కూడా కేసు ఫైల్ అవ్వడం జరిగిందండి. సో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ అయితే ఫేస్ వైజ్ జరుగుతుంది. సో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అదే కొంతమంది కాంట్రాక్టర్లకు ఇచ్చారు, కొంతమంది ఏంటంటే వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. ఏంటి గవర్నమెంట్ నుంచి వివిధ సబ్సిడీల ద్వారా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఇప్పుడే మా మిథునన్న బీసీకి డిక్లేర్ చేసి వెళ్ళారండి. సో నో ఆలోచనలు. సో ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏం చేయమంటావు, కార్యకర్త కింద ఉండమంటే కార్యకర్త కింద ఉంటాం. నేనైతే నేను ఎప్పుడు ఒకటి అనుకుని రాజకీయాల్లోకి రాలేదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈరోజు మహిళలకి పెద్దపీట వేస్తారు. సో అదేవిధంగా నాకు మీరు అందరూ చూశారు, ఒక కార్పొరేటర్ నుంచి ఫ్లోర్ లీడర్ నుంచి మరి రుడా చైర్మన్, ఇప్పుడు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్. మా అన్న ఏది ఆదేశాలు ఇస్తే అది చేస్తాను. నువ్వు కార్యకర్త కింద ఉండమంటే కార్యకర్త కింద ఉంటాను. నేను ఒక ఎజెండాతో అయితే రాలేదు. ఇళ్ళ స్థలాలు అవనివ్వండి, ఇళ్ళ నిర్మాణానికి ఏంటి ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ రోజును చూస్తే సుమారు 33,19,000 మందికి ఇళ్ల పట్టాలు కూడా మంజూరు చేసింది ఈరోజు జగనన్న ప్రభుత్వం. ఈరోజు ఒక సంక్షేమ రారాజు కింద ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకుని వచ్చి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ డేటా తీసుకుని వాళ్ళకి స్థలం కేటాయించడం జరిగింది. సో అదేవిధంగా చాలా చోట్ల రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, చాలా చోట్ల ఇళ్ళు కట్టడం కూడా జరగడం జరిగింది. సో ఇంకా కొన్ని చోట్ల ఈ రిజిస్ట్రేషన్స్ కార్యక్రమం కూడా సో ఎలక్షన్ లోపల ఇమీడియట్గా ఈ యొక్క ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కూడా చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మొన్న January 18th ఏదైతే ఇళ్ళు కట్టడానికి ఈ డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలకి 35,000 రూపాయలు మరి రుణాలు ఇచ్చారో వాళ్ళందరికీ పావలా వడ్డీకే ఆ రుణాలు మాఫీ చేస్తూ సో సుమారు 47 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో కూడా వేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని. సో అదేవిధంగా ఈ రోజున పేదింటి మహిళల్ని ఒక లక్షాధికారులు చేస్తూ సో ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల స్థలాల యొక్క వాల్యూలు అక్కడున్న మార్కెట్ వాల్యూ సుమారు 5 లక్షల నుంచి 15 లక్షల లోపల ఒక లక్షాధికారిని చేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. అదే కాకుండా మరి ఈ రోజున కనుక మనం చూస్తే కనుక ఇళ్ళు కట్టాక ఇది మేం చెప్పడం కాదండి, మొన్న లైవ్లో వీడియో కాన్ఫరెన్స్లో మహిళలే వచ్చి అన్న నేను కల్లో కూడా కనలేదు, ఈ రోజున నేను ఒక లక్షాధికారిని, నేను ఒక ఆస్తికి ఒక సుమారు 5 లక్షల నుంచి 15 లక్షలు విలువ చేస్తే ఆస్తికి నేను వారసులాల్ని అని చెప్పి చాలా ఆనందంగా మహిళలందరూ కూడా మరి ఆనందం వ్యక్తం చేసినది మీరు అందరూ లైవ్ లో కూడా మొన్న January 18th కూడా చూడడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఘనంగా నిర్వహించిన ఓటర్ దినోత్సవ సామాజిక సమతా ర్యాలీ. నగరానికే ప్రత్యేక ఆకర్షణగా క్వారీ సెంటర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులకు శంకుస్థాపన. దళితులంటే ఎంపీ
భరత్ కు చిన్న చూపు. పార్టీలో ఉన్న వారికే మళ్లీ కండువాలు వేసి చేర్చుకున్నారు. పార్టీలో చేరితేనే లంక భూముల పట్టాలు ఇస్తామని ఎంపీ బెదిరించారు. మాటలు వక్రీకరించడం కాదు, మా ఛాలెంజ్ స్వీకరించండి. మైనార్టీలకు ఏం అభివృద్ధి చేశారని అడిగాం. మీడియా సమావేశంలో షేక్ సుబాన్ బాషా లిమ్రా, మహబూబ్ జానీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.